జూన్ 4న ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి నుంచే వైసీపీ టీడీపీ నేతలు సవాల్ చేసుకుంటున్నారు. ప్రతి సవాల్ విసురుకుంటున్నారు. తాజాగా 4వ తేదీ వరకు ఎందుకు ఇప్పుడే రండి చూసుకుందామంటూ టీడీపీ వర్గీయులు సవాల్ చేస్తూ ఓ వైసీపీ కార్యకర్త వీరంగా సృష్టించాడు. అనంతపురం జిల్లా డి హిరహెల్ మండలం కళ్యాణ్ గ్రామంలో ఎంపీటీసీ సురేష్ ప్రధాన అనుచరుడైన ఈరన్న వేట కొడవలని చేతపట్టుకుని కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఊరంతా తిరిగి హల్చల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చేతిలో మరణాయుధం ఉండటంతో గ్రామస్తులు ఎవరూ అతడికి అడ్డు చెప్పే సాహసం చేయలేదు. పోలీసులు ఈరన్నను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అనంతపురం ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, కవ్వంలో అంటే వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు కారణాలేంటి? అనంతపురం జిల్లా డి హిరల్ మండలం కల్లె గ్రామంలో నిన్న ఇది జరిగింది. ఈ సంఘటన జరిగినైతే ఎంపీటీసీ సురేష్ అనుచరుడు ఈరన్న మద్యం తాగి ఏకంగా వేటుకొడలు చేత పట్టుకొని 4వ తారీఖు వరకు కౌంటింగ్ వరకు ఎందుకు ఇప్పుడే చూసుకుందాంరా అంటూ కూడా పెద్ద ఎత్తున హల్చల్ చేశాడు. రెండోది, ఏదైతే మారణాయుధం చేతిలో ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా దగ్గరికి పోయి నిలవరించడానికి ప్రయత్నం చేయలేదు. అయితే ఎక్కడికక్కడ సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కడికక్కడ గొడవలు సృష్టించకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అనంతపురం ఉమ్మడి జిల్లాలో గతంలో ఒక 10 వారం రోజుల క్రితమే కనగానపల్లి మండలంలో కూడా ఇదే విధంగా వైసీపీ ఒక నేత మారణాయుధం తీసుకొని మీ అంతు చేరుస్తానంటూ కూడా గ్రామంలో హల్చల్ చేయడం జరిగింది. తిరిగి మరి రెండో సంఘటన ఈరోజు అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళి ఎవరైతే ఈ వేట కొడవలు తీసుకొని ఎవరైనా ఉంటే రండి చూసుకుందాం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఏది ఏమైనా చాలా గ్రామాల్లో కూడా అంటే ఈ తాగిన మైకంలో ఇష్టారాజ్యంగా కవ్వింపు చర్యలు చేపట్టకపోవడం, రెండోది అనవసరంగా ఈ విధమైన ఆరోపణలు చేస్తూ మరణాయుధాలు చేత పట్టుకొని హల్చల్ చేయడం అన్నది చర్చనీయాంశంగా మానేది కొన్ని గ్రామాల్లో ఏదైతే ప్రజల భయాందోళన గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. రెండోది, ఇలాంటి వారి పట్ల అయితే మాత్రం పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. మరి ఇలాంటి సంఘటనలు కూడా పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఓకే రవిచంద్ర, ఇప్పుడు ఈరన్నపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? మారణాయుధం తీసుకొని ఏకంగా మీ అంతు తేలుస్తాను, ఎవరైనా ఉంటే రండి చూసుకుందాం, లెక్కింపు వరకు అవసరం లేదు, ఇప్పుడే రండి మీకు అదేదో తెలుస్తామని చెప్పి టీడీపీ వాళ్ళ మీద ఇతను సవాల్ విసరడం జరిగింది. ఈ సవాల్కు అనుగుణంగా మారణాయుధం కూడా చేతపట్టుకున్నాడు. పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. దాదాపు 144 సెక్షన్ కూడా చాలా ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ గొడవల నేపథ్యంలో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఏదైతే మారణాయుధం తీసుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, బెదిరింపులకు గురి చేయడం వంటి ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన మీద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.